ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటలే వైద్యశాలలో జొన్న పిండితో మసాలా ఇడ్లీని తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. మామూలుగా బయట దొరికే మసాలా ఇడ్లీ అంటే బొంబాయి రవ్వతో వెజిటబుల్ ముక్కలు అక్కడక్కడ కనపడే విధంగా చేసి పెడుతూ ఉంటారు. మనం అలాంటివి లాభాలు లేని పోషకాలు లేని పదార్థాలు వాడకం మానేసి ఆరోగ్యాన్ని పోషకాలను బాగా ఇచ్చే వాటిని దృష్టిలో పెట్టుకుని చెప్తాం. జొన్న రవ్వ దీనితో పాటు శనగపిండి ఈ రెండిటి కాంబినేషన్లో ఎక్కువ వెజిటబుల్స్ ఉపయోగించి పెరుగు వేసి ఈ పిండికి సువాసనని రుచిని అందించే మసాలాలు వేసి తాలింపు పెట్టేసేసి దాన్ని ఇడ్లీగా చేసుకుంటే ఈ రకమైన ఇడ్లీ హెల్దీ ఇడ్లీ టేస్ట్ బాగుంటుంది. మరి మసాలా వేస్తున్నాం కాబట్టి మంచి వాసన కూడా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా ఉంటుంది. అందుకని పిల్లలకి ప్రోటీన్ ఎక్కువ వెళుతుంది, ఫైబర్ ఎక్కువ వెళ్ళే విధముగా ఈ జొన్న శనగపిండి కాంబినేషన్తో చేసే మసాలా ఇడ్లీ చూద్దాం. జొన్న పిండి మసాలా ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, వాము 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక బౌల్ తీసుకుని మన ఇంట్లో రెడీగా ఉండే జొన్న రొట్టెలు చేసుకోవటానికి ఉపయోగించే జొన్న పిండినే బౌల్లో తీసుకుంటాం. బొంబాయి రవ్వ అయితే కొద్దిగా సాఫ్ట్గా వస్తుంది జొన్న ఇడ్లీ, లేదంటే ముడి బియ్యపు రవ్వ కూడా తీసుకోవచ్చు ఇక్కడ, లేకపోతే ఎర్ర గోధుమ రవ్వ గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. ఈ 3 రకాలు ఏదైనా మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ పిండిలో ఆ రవ్వను అట్లా కలిపేసి అందులో నానబెట్టిన పచ్చెనగపప్పు, వాము, అల్లము తురుము, జీలకర్ర పొడి, క్యాప్సికమ్ చిన్న ముక్కలు, క్యారెట్ తురుము వేసేసి అన్ని పిండిలో కలిపేస్తాం. అట్లా ఇడ్లీ కొద్దిగా సాఫ్ట్గా రావటం కోసం వంట సోడా వేస్తాం. నిమ్మరసం వేసేస్తే ఆ పిండి చప్పదనం లేకుండా బాగుంటుంది. పైన కొత్తిమీర వేసేస్తాం. ఆ పిండిలో ఈ వెజిటబుల్ ముక్కలన్నిటినీ కలిపేసిన తర్వాత దీనికి తాలింపు పెట్టాలి. ఒక చిన్న బాండి తీసుకుని అందులో ఆవాలు, జీలకర్ర ఈ 2 కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో మేగడ వేసేసి ఇంగో పొడి కలిపేస్తాం. ఆ తాలింపులో కొద్దిగా కొత్తిమీర వేసేసి దింపేస్తాం. ఇక ఈ ఇడ్లీ పిండికి తాలింపు కలిపేస్తాం. ఇడ్లీ పిండి అప్పుడు కమ్మగా ఉంటుంది. ఇలా సిద్ధం చేసుకున్న జొన్న ఇడ్లీ పిండిని ఇడ్లీ గుంటల్లో మేగడ రాసేసి అందులో ఈ జొన్న పిండిని వేసేస్తాం. ఇట్లా ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు. ఎవరైనా కొంచెం ఇంకా సాఫ్ట్గా రావాలంటే 2-3 గంటల ముందు నానపెట్టేసుకుంటే ఇంకొంచెం సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. అలా ఆవిరిలో జొన్న పిండితో చేసిన ఇడ్లీని మనం ఉడికించేసి తీసేసుకుంటాం. ఇట్లా చూడటానికి తెల్లటి ఇడ్లీలు కంటికి అలవాటైపోయి చూస్తే ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో చూడండి. టేస్ట్ బాగుంటుంది, చప్పదనం ఉండదు, పోషకాలు ఉంటాయి. కాబట్టి ఈసారి ఆరోగ్యకరమైన జొన్న ఇడ్లీ ఇట్లా తయారు చేసుకోండి. చూసారు కదండి, మరి ఈ జొన్న పిండి మసాలా ఇడ్లీని తయారు చేసుకునే విధానం ఏంటి డాక్టర్ గారు చూపించారు. మరి ఈ ఇడ్లీలతో ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది, అలాగే టేస్టీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ రెసిపీని ప్రయత్నించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.